మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 43 కేసులలో 565 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు। మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతరం నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో 43 కేసులలో 665 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనవాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం జిల్లా ఎస్పీ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయు వారిపైన ప్రత్యేక నిఘా పెడుతూ అత్యధిక విజయపూరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులలో 323 కేజీలు, కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 98 కేజీలు సీజ్ చేయగా మొత్తం 43 కేసులలో 565 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు। జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వర్తిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు। యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు। నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు। నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు। జిల్లాలలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలలో, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు। తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు। ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 8712670266కి సమాచారం తెలపాలని కోరారు।